హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో ఏసీబీ కేసుపై హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేశారు. భోజన విరామం తర్వాత విచారించాలని కేటీఆర్ తరపు న్యాయవాదులు కోరారు. అయితే సీజే బెంచ్కు వెళ్లాలని శ్రవణ్ కుమార్ సూచించారు. కేటీఆర్ పిటిషన్పై మధ్యాహ్నం విచారించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ లో ఈ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ లక్ష్మణ్ వాళ్ళ లీవ్ లో ఉండటంతో దాన్ని సింగిల్ బెంచ్ జస్టిస్ శ్రవణ్ దగ్గరికి తీసుకెళ్లారు న్యాయవాదులు. కానీ ఈ బెంచ్ లో క్వాష్ పిటిషన్ కు విచారించడానికి అనుమతి లేదంటూ ఏసీబీ కౌన్సిల్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో చీఫ్ జస్టిస్ కోర్టులో లంచ్ మోషన్ సంబంధించి కేటీఆర్ న్యాయవాదులు ప్రయత్నాలు చేశారు. అయితే లంచ్ మోషన్ పై నిర్ణయం తీసుకోవాలని రిజిస్ట్రార్కి ఆదేశం ఇచ్చినటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం 2:15 తర్వాత హైకోర్టులో లంచ్ మోషన్ పై విచారణ పొందే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేసే అసలు సరైనది కాదు, దీన్ని ఎక్కడ కూడా ప్రామాణికత పాటించలేదు, లీగల్ ఫ్యాంటసీ లేదు అంటూ కూడా దీనికి సంబంధించి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ క్వాష్ పిటిషన్ లో భాగంగా పూర్తిగా ఏ అంశాలు అయితే దాంట్లో పొందుపరిచారు అంటే ఈ క్వాష్ పిటిషన్ కి సంబంధించి ఇది క్వాష్ పిటిషన్ కు అర్హత ఉంది అనే దానికి సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంట్లను దానికి అటాచ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీనియర్ న్యాయవాదులతో పాటు చంద్రమోహన్ రావుతో పాటు ఇతర సీనియర్ న్యాయవాదులందరూ కూడా ఈ కేసుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేయడంలో హైకోర్టులో ఉన్నారు. ప్రస్తుతం ఈ దీనిపై నిర్ణయం 2:15 తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ హైకోర్టులో ఈ పిటిషన్ అనౌన్స్ చేస్తే లంచ్ మోషన్ లో పూర్తిగా దీనిపైన వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. మధ్యాహ్నం 2:15 సమయంలో హైకోర్టులో దీనిపైన విచారణ ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.